హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమే ఎస్టేట్స్ కి సుస్వాగతం. అన్ని వర్గాల కస్టమర్ల ఆకాంక్షలకు తగిన రియాలిటీ ప్రాజెక్ట్స్ ఏవి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమే ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ మే 17th to 19th వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ పై పెరిగిన అవేర్నెస్ తో సెకండ్ ఎడిషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. దీంతో ఈ ఈవెంట్ కు ముందు నుంచే చక్కటి బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో 20 years బ్యాక్, ఎందుకంటే రాబోయే 2070 వరకు మనం గ్లోబల్ కమిట్మెంట్ ఇచ్చాం, ఇది కార్బన్ న్యూట్రల్ చేస్తామని ఈ దేశము. ఆ దిశగా మనము వెళ్ళాలంటే, ఆ యొక్క టార్గెట్ రీచ్ కావాలంటే, అన్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ కాన్సన్ట్రేట్ ఏది గ్రీన్ బిల్డింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ప్రోత్సహించగలిగితేనే మనం ఎనర్జీ సేవ్ చేయగలుగుతాము, వాటర్ సేవ్ చేయగలుగుతాము. ప్లస్ ఈ పొల్యూషన్ లెవెల్స్ అని కూడా తగ్గించి న్యూట్రల్కి రావాలి. మనం రెన్యూవబుల్ ఎనర్జీ కూడా చాలా వరకు మనం ఈ గ్రీన్ బిల్డింగ్స్ లో వాడుతున్నాము. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ కానీ వాడుతున్నాము. వీటన్నిటిని మనము హోలిస్టిక్ గా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనము బై 2070 కార్బన్ న్యూట్రాలిటీకి, నియర్ టు కార్బన్ న్యూట్రాలిటీకి మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పెద్ద మూవ్మెంట్గా తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా, అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనే ఒక నిదానం రావాలా. త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. We have registered quite a few projects with IGBC, and we believe going the sustainable way, and we have made it actually a mandatory process in our office to ensure that the built form doesn't apply too much pressure onto the land. We are doing our best, and we look towards a more green and sustainable future for the next generation. Thank you. We would like to thank, and it's a great honor for Candier team to get our certification with respect to Green Crusaders. This is our journey into green world. We as a group, definitely we are taking many initiatives with respect to green and sustainability and holistic way of healthier living in our communities. Firstly, our design language, thanks to our architect Mr. Nirup, he's done enough and ensured that each of these homes get ample amount of light into these homes. Second initiative is connecting the insides to that of outside by providing ample amount of balconies where they can, each of the family member can get connected to the nature, and also allowing as much as light inflow into these houses by using quite efficient way of glass facades. I pledge all of the members of the society to join the journey of green and ensure that we have sustainable living for tomorrow and the next generations together. Thank you. గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారితో ఉన్నాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జరగబోయే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ గురించి మీ మాటల్లో. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ లో 9 అసోసియేషన్స్ ఉన్నాయి. బేసిక్ గా వాటిలో 6 ప్రధానంగా ఉన్నాయి. ఈ 6 అసోసియేషన్ లో 950 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి అసోసియేషన్ నుంచి దాదాపు 5-6 మంది, అంటే దాదాపు 30-40 బిల్డర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఐజీబీసీ వల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్ వాటి మీద అవేర్నెస్ పెంచడం కానీ, వాళ్ళు బిల్డర్స్ ని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఎవరెవరు గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ పాటించి బిల్డింగ్స్ కడుతున్నారో వాటికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. దానిలో 5-6 మంది బిల్డర్స్ మా టీబీఎఫ్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ స్పందన ప్రజల నుంచి బాగా ఉండింది. ఈ ఐజీబీసీ వాళ్ళ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీబీఎఫ్ తరఫున మనసారా ఆకాంక్షిస్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలకు మనం ఎంత బెస్ట్ అందించగలిగితేనే వారు అంత ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. ఇళ్లైనా, స్కూల్ అయినా పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలి. అప్పుడే రేపటి తరం ప్రపంచం మెచ్చుకునేంత విజయం సాధిస్తుంది.
వ్యాపారవేత్తగా ఉంటూనే బాలల భవిత గురించి ఆలోచించేటువంటి అత్యున్నత వ్యక్తిత్వం గలవారు కేజేఆర్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. రేపటి తరానికి అత్యున్నత విద్య అందుబాటులోకి తేవాలన్న అన్న కృషితో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. మెట్రో సిటీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న గొప్ప ఆలోచనతో IDPS ఏర్పాటు చేశారు. సార్, వేరే స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లాంగ్వేజెస్ ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మా టీచర్స్ అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్. మాకు ఒక్కరు కూడా తెలుగు వచ్చిన టీచర్ లేడు. ఒక తెలుగు సబ్జెక్ట్ చెప్పే టీచర్ తప్ప తెలుగు రాదు మా టీచర్స్కి. ఖచ్చితంగా స్టూడెంట్కి ఆప్షన్ లేదు. ఈరోజు వాళ్ళు మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలి. ఈ 2 లాంగ్వేజెస్ బ్రహ్మాండమైన పట్టుంది. వీటితో పాటు ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా కంపల్షన్ పెట్టాము. ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెంచ్ నేర్చుకోవాలా. ఈ 3 లాంగ్వేజెస్ కానీ పిల్లలు నేర్చుకున్నారంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదైనా సాధించగలరు. మీకు తెలుసు, హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ మీకు ఎంటైర్ యూరోప్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉందంటే కానీ వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది. ఈరోజు అతిశయోక్తి కాదు, చిన్న పిల్లలు కూడా ఈరోజు LKG UKG చదువుకునే పిల్లలు కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు ఒక్కోసారి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు, సార్ మా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి. సో వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ ఆల్సో టు లర్న్ సంథింగ్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్. లాంగ్వేజెస్లో మాత్రం వీ హ్యావ్ ద బెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్లీ దే ఆర్ స్పీకింగ్. ఇంకొకసారి వాళ్ళు ఏదైనా డిబేట్ చేయాలంటే కూడా ఈరోజు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే డిబేట్ చేస్తున్నారు. ఇంకొకసారి కొట్లాడుకుంటూ కూడా ఇంగ్లీష్లోనే కొట్లాడుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే మాట్లాడుతుంటామో, ఎప్పుడైతే కంటిన్యూటీ చేస్తుంటామో అప్పుడే లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్, హిందీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ స్కూల్. రియాలిటీ రంగంలో మరెవరూ ప్లాన్ చేయని విధంగా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. లగ్జరీ లైఫ్ స్టైల్ ను కిడ్స్ ఫ్రెండ్లీగా ఉండేలా ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. నెక్స్ట్ లెవెల్ లైఫ్ స్టైల్ కు గేట్వేల కర్నూలు సిటీలో ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. గేట్వే అపార్ట్మెంట్ కడుతున్నాము ఒక పార్ట్నర్షిప్లో. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్క్ బిల్డర్స్ని కన్విన్స్ చేయడం జరిగింది. రామిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. కర్నూలులో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్క్ రాగమయూరి గేట్వే ప్రాజెక్ట్ లొకేషన్ ఆటోనగర్లో చేస్తున్నాము. వెరీ ప్రామినెంట్ ప్లేస్ కర్నూలుకి. బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్స్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ కూడా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ కాలనీస్ లైక్ వెంకటరమణ కాలనీ అనుకోండి, సీతారాం నగర్కు చాలా దగ్గర ప్లేస్ అది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది IGBC రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక EPDM ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ను సందర్శించండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేస్తున్నాం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. ఎండలు ఎంత మండినా సమ్మర్ అంటే ఓ రకంగా వెకేషన్ టైం. ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేయడానికి అనువైన టైం ఇది. పచ్చదనం నిండిన చోట, ప్రశాంతమైన వాతావరణంలో ఈ లీజర్ టైం స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఇటువంటి చోట సొంతంగా ప్రాపర్టీ ఉంటే, వీకెండ్ హోమ్ గానీ ఉంటే ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా రిచ్ పీపుల్ కి సాధ్యం అవుతుందని కొట్టిపడేనక్కర్లేదు. మిడ్ సెగ్మెంట్ వారి కోసం హైవే ఫేసింగ్ లో ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్ తో పాటు వీకెండ్ హోమ్స్ ఎకో ఫ్రెండ్లీగా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపుల్ పీ సిటీ. కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరవెల్లి, KYKK రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు.
మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్ వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్ రోడ్ వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాం. ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇక ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్. అది ఏ సిటీలోనే ఉంది, మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిలిగ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. రేపటి రోజున దృష్టిలో ఉంచుకొని చేసే ప్లానింగ్, వేసే అడుగుతో ప్రయోజనం అపరిమితంగా ఉంటుంది. ఈ రోజు ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాల పంట పండుతుందో అంచనా వేసి అలాంటి చోట ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోనూ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ప్లానింగ్ ఉంటుంది. సంస్థ అధినేత కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుంటుంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్ నగర్ లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. తెలంగాణ రేరా HMDA అప్రూవల్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ CEO గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మీరు CEOగా చేస్తున్నారు. సో దాని మీ అసోసియేషన్ మీ మాటల్లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? అంటే వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. లాస్ట్ 28 years గా నేను మార్కెటింగ్ లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రియాలిటీస్ కి చాలా దగ్గరగా ఉంది. రియాలిటీస్ నే మనం చెప్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే మేడం. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్ నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదా మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు
ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కొత్తగా హైవే ఆర్చర్డ్స్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రాజెక్ట్ అప్డేట్స్. హైవే ఆర్చిడ్ అనేటువంటిది ఏదవుతున్నది ఇది బెంగళూరు హైవే కానుకుని ఉంటుంది అన్నమాట అండి. ఈ బెంగళూరు హైవే అంటే బూరుగుల ఏదైతే టోల్ ప్లాజా ఉందో జస్ట్ టోల్ ప్లాజాకి ఒక 1.5 నుంచి 2 km మధ్యలోనే ఉంటుంది. టోటల్ ఆల్ సీసీ రోడ్స్ వేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కంప్లీట్ అయినాయి. అలాగే క్లబ్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసాం. అంటే ఇంచుమించు లేదంటే 80 నుంచి 90% టోటల్ ప్రాజెక్ట్ అనేటువంటిది డెవలప్మెంట్లు కంప్లీట్ అయిపోయింది అన్నమాట అండి. మేబీ అది విత్ ఇన్ 2 to 3 monthsలో ఏదైతే మార్ట్గేజ్ ఫ్లాట్స్ ఉంటాయో అవి కూడా రిలీజ్ చేసేస్తున్నాం. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ లో సుపరిచితులు జగపతి బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన నటుడు. అన్ని సెక్టార్ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబును బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. అన్నింటా ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్ బ్యూటీ. ప్రతి విషయంలో నేటి జనరేషన్ ఐడియాలజీ ఇది. మోడర్న్ జనరేషన్ అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఘనత వాసవి గ్రూప్ ది. ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి గృహమే స్వర్గసీమ అన్నంత అపురూపంగా నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో టాప్ గా నిలిచే ప్రాజెక్టులను డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ ట్రెండ్ కు మరింత వాల్యూ పెరిగేలా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో కొత్త ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. ప్రైమ్ లొకేషన్స్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులతో మార్కెట్లో అగ్రస్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. టెక్నాలజీ, ఎమ్యూనిటీస్, క్వాలిటీ, కమిట్మెంట్ ఇలా అన్ని అంశాల్లో ద బెస్ట్ అన్న గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. అందుకే అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2024లో హైదరాబాద్ లోని స్ట్రాటజిక్ లొకేషన్లలో గ్రాండ్ ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయబోతోంది. సిటీలోని అన్ని ముఖ్యమైన ఏరియాల్లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ వాసవి. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లను ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాము. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. సినిమా రంగంలో విక్టరీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ ది. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆయనదే. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలిచే వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం ఒకటేసారి డబుల్ విక్టరీ సాధించినట్టయింది. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి.
ప్రకృతిలో మీకు నచ్చిన వర్ణం మీ కళ్ల ముందు ఉండాలని కోరుకుంటే అందుకు తిరుగులేని చాయిస్ ఒకటే, అదే టెక్నో పెయింట్స్. కట్టడం ఏదైనా కోరుకున్న రంగుల్ని కళ్ల ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. అత్యుత్తమ ఉత్పత్తులు, తిరుగులేని సేవలతో టెక్నో పెయింట్స్ పాన్ ఇండియా లెవెల్లో విస్తరించేలా అడుగులు వేస్తోంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ అవాస హోటల్లో జరిగింది. సంస్థ యాజమాన్యం అలాగే సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ కంపెనీగా మనం దేశంలో చేయాలనుకుంటే మనం చాలా కష్టపడాలి. చాలా డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, టైం అండ్ డిసిప్లిన్, అది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద టార్గెట్స్ చేయటం అనేది అంత కష్టమో కాదు, అంత ఈజీ కాదు. ఏదైనా మనం అందరం కలిసి చేయగలిగితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేయగలుగుతాం. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నాతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి, ఈ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్లో ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఆపరేషనల్ ఇష్యూస్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఫౌండర్గా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న, నన్ను నడిపిస్తున్న మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మెట్రోలోనే మనం ఇంత చేయగలిగాం. ఓకే, ఫ్యూచర్లో కంట్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-100 మెట్రోస్ రాబోతున్నాయి. అన్ని మెట్రోస్లో కూడా మన సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. దానికి మీ అందరూ కూడా రెడీగా ఉండాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్లాట్ఫామ్ తయారు చేశాను. తర్వాత రీటైల్ వచ్చాక రీటైల్కి కూడా ఆ సెగ్మెంట్ కూడా యాడ్ చేస్తున్నాం మనం. ఓకే, ఎక్కడ కూడా ఏ ఆపర్చునిటీని కూడా మనం వదులుకోలేదు. ఏ ఆపర్చునిటీని కూడా వదులుకుని ముందుకెళ్లాలన్న ఆలోచన ఏ రోజు లేదు. దాంట్లో కొంచెం ఒత్తిళ్ళు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతిదీ మనం ఆపర్చునిటీ చూసుకోగలిగితే దాని నుంచి ఎన్నో టైమ్స్ మనం లబ్ధి పొందుతాం అనమాట. అందరూ ఒక ఫ్యామిలీ, ఒక ఆర్గనైజేషన్లో కలిసి చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీ అందరూ సపోర్ట్ చాలా అవసరం. 20 ఏళ్ల క్రితం ఏమి లేని హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు మనమంతా కలిసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసుకోలేము. ఈ జర్నీ ఇప్పటి వరకు జరిగింది, వాట్ ఆల్ వి అచీవ్డ్ సో ఫార్, అండ్ ఇంకా ముందు మనం ఏం చేయబోతున్నాం. మోస్ట్ క్రిటికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇయర్ ఇస్ నెక్స్ట్ ఇయర్. కనీసం ఒక 25 సంవత్సరాలకి సరిపడా పునాదిని, దిశానిర్దేశాన్ని, కమిట్మెంట్ని నిర్ణయించుకోబోతున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్. బహుశా దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర రాసేటప్పుడు ఒక మైల్ స్టోన్ ఇయర్ ఏది అన్నప్పుడు దీన్ని లాంచ్ చేసిన ఇయర్ ఒకటి అవుతుంటే దాని సెకండ్ మైల్ స్టోన్ ఇయర్ రాబోయే 24-25. నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిమిటెడ్ అయిన తర్వాత ప్రతిరోజు మన కంపెనీ పేరు స్టాక్ మార్కెట్లోను, పేపర్స్లోను, మ్యాగజైన్స్లోను వినబడుతూ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ మీ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి క్వార్టర్ గ్రోత్ ఉందా లేదా. ఈ ఇయర్ ఈ కంపెనీ ఈ క్వార్టర్లో వీళ్ళ గ్రోత్ లేదు కాదు, అనుకున్నంత లేదు అని కూడా నెగిటివ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ గ్రూప్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం మేడం. ఎన్నో ఆశలు, ఎన్నో కలల కలయికే సొంతిల్లు. ఎటువంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు లేకుండా, సరైన లొకేషన్, బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడానికి చక్కని విజన్ అండ్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను ఒక అద్వితీయంగా, ఎంతో గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే సార్, మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు? మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా? ఆయన కనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఫాదర్స్ ఎవరో లేరు. 2006లో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిల కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా
16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్ కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్ కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లోనే మా వారసుల్ని కూడా మా సన్ అయినటువంటి యశ్వంత్ ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి యుఎస్ లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్ లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా చదివించి ఇందులోకి తీసుకొచ్చారు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇందులోకి రావడానికి? హైదరాబాద్ వచ్చి కొత్తగా జాబ్ చేస్తున్న తరుణంలో ఒక ఫ్లాట్ కొనాలని చాలా సార్లు తిరగడం జరిగింది. సో దాంట్లో ఉన్న సాధక బాధకాలను అర్థమయ్యి మనమే ఎందుకు ఈ బిజినెస్ ని ఒక ఎమికబుల్ బిజినెస్ గా తయారు చేసి క్వాలిటీ ఫ్లాట్స్ ని అందుబాటు ధరలో కస్టమర్ కి ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంతో ఆ పట్టుదలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కారణాల వల్లనే నిఖిల కన్స్ట్రక్షన్స్ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్స్ తోటి బిజినెస్ చేయడం జరుగుతుంది. మనం ఏమైతే బ్రోచర్ లో ప్రామిస్ చేస్తామో దాన్ని ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకేమన్నా బెటర్ గా చేయగలమా అంటే కంప్లీట్ చేసే టైంకి చేయగలిగిన అవకాశాలు ఉంటే బ్రోచర్ లో లేనప్పటికీ ఆ కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోకపోయినప్పటికీ మనకు కొంచెం బర్డెన్ ఉన్నప్పుడు కూడా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2-3 ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇష్టం జరుగుతుంది అనమాట. అందుకే నేను 110% డెలివరీ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాను. అలాగే వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో వచ్చి పోగు చేసుకున్న డబ్బులతోటి లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆశలు ఎక్కడ కూడా అడియాశలు అవ్వకూడదని చెప్పి విత్ ఇన్ టైం మెన్షన్డ్ క్వాలిటీ ప్రకారం విత్ ఆల్ ఎమ్యూనిటీస్ డెలివరీ చేయడం జరుగుతుంది. అదే మన సక్సెస్ కి మూల కారణం. మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. భాగ్యనగరంలో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతోన్న ఏరియాల్లో ముందున్న మోకిలాకే ఐకానిక్ గా నిలిచేలా లగ్జరీ అండ్ లావిష్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఈ ఏరియాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో రాయల్ పెవిలియన్ ఉంది. మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 acres లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర 1,00,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం.